హీరో నాని నిర్మాతగా ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ కోర్టు డ్రామా కోర్ట్. అతి తక్కువ బడ్జెట్లో చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. 11 కోట్లతో నిర్మించగా విడుదలైన 3 వారాల్లోనే 50 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. కంటెంట్ ఉంటే చాలు, ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి రుజువైంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. త్వరలోనే కోర్ట్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది. పోక్సో చట్టం అంటే ఏంటి, దాన్ని కొందరు ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, చట్టం దుర్వినియోగం కారణంగా అమాయకుల జీవితాలు ఎలా బలవుతున్నాయనే మంచి మెసేజ్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. డెబ్యూ డైరెక్టర్ రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, హర్షవర్ధన్, రోహిణి, సుబ్బలేఖ సుధాకర్, సురభి, ప్రభావతి, రాజశేఖర్, అనింగి కీలక పాత్రలు పోషించారు. సినిమాలో ప్రతి ఒక్కరూ తమ నటనతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా మంగపతిగా శివాజీ నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది.